హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail లో చూశారు కదా. సో ఎల్జీ నుంచి ఎల్జీ S65TR తీసుకోవాలా లేదా SQ75TR తీసుకోవాలా? 20,000 రూపాయల బడ్జెట్ దగ్గర మనకి 65TR అయితే వస్తుంది. అదే ఇంకొక 10,000 రూపాయల బడ్జెట్ వేసుకుంటే SQ75TR అయితే వస్తుంది. రెండు కూడా 600 వాట్స్తోనే వస్తాయి. సో అందుకే చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో 30,000 రూపాయల బడ్జెట్ దగ్గర మనకి 75TR వాల్యూ ఫర్ మనీ అవుతుందా, లేదా మనం 20,000 రూపీస్కి ఈ 65TR తీసుకోవచ్చు అని ఎక్కువ మంది ఇదే క్వశ్చన్ చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. అందుకే ఫైనల్గా ఈ వీడియో నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఎవరు ఏది తీసుకోవాలనేది. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో నచ్చుతుంది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే. అండ్ మీకు కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఒకవేళ ఈ వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీటి యొక్క అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే కింద ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ అయితే డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయొచ్చు. లేదంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్, ఈ రెండు ఉన్నాయి కదా మన ముందు, రెండు కూడా నేను అన్బాక్స్ అయితే చేసి పెట్టున్నాను. వీటిలో ఏది ఎల్జీ SQ75TR అనేది ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు కూడా మీకు సిమిలర్గా ఉంటాయి మోడల్స్ చూడడానికి, అసలు లుకింగ్ వైజ్గా ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే తెలియదు. అందుకే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీరేమన్నా ఫస్ట్ చూడగానే గుర్తుపెట్టారనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీకు ఏదైతే రైట్ సైడ్లో కనిపిస్తుందో ఇది వచ్చేటప్పటికి ఎల్జీ S65TR, ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో ఇది వచ్చేటప్పటికి SQ75TR అనమాట. సో ఇది మీకు 20,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది, ఇది మీకు 30,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. రెండు కూడా 600 వాట్స్తో వస్తాయి. ఏదైతే 65TR ఉందో ఇది వచ్చేటప్పుడు మనకి 5.1 ఛానల్తో వస్తుంది. ఏదైతే 75TR ఉందో ఇది వచ్చేటప్పటికి 5.1.1 ఛానల్తో వస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఏంటి ఆ వన్ ఛానల్ డిఫరెన్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, కాకపోతే కొన్ని మిస్ అవుతున్నాయి. ఆ మిస్ అయిన వాటి గురించి అయితే మాట్లాడదాం. మీరు ఒకవేళ డెడికేటెడ్ రివ్యూస్ కనుక చూడాలి అనుకుంటే మన ఛానల్లో మనం ఆల్రెడీ డెడికేటెడ్ రివ్యూస్ చేస్తున్నాం. 65TR డెడికేటెడ్గా చేస్తున్నాం, 75TR డెడికేటెడ్గా చేస్తున్నాం, 95TR చేస్తున్నాము, ఎల్జీ నుంచి 770Y కూడా చేస్తున్నాము. మీరు కావాలంటే వాటిని అయితే చూడొచ్చు, లేదంటే ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేసేయండి. అంటే ఇక్కడ మీకు మిస్ అయిన ఏంటి అని అంటే ఏదైతే 65TR ఉందో 65TRలో వచ్చేటప్పటికి మీకు ఆప్టికల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరు. ఏదైతే 75TR ఉందో దీంట్లో వచ్చేటప్పటికి HDMI కేబుల్ ప్రొవైడ్ చేస్తారు, ఆప్టికల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. అండ్ రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే ఇంకొక అడిషనల్ ఏంటి అంటే మీరు ఒకవేళ LG టీవీ వాడుతున్నట్లయితే మీకు ఇది మ్యాచింగ్తో వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు రెండు స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా టీవీకే మీరు ఈ సౌండ్ బార్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ రెండు స్టాండ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంటారు ఎక్స్టర్నల్గా. అంతే, మిగతా అన్నీ మీకు సేమ్ అయితే ఉంటాయి. ఇక మనం వీటి యొక్క బిల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు రెండు సబ్ వూఫర్లు లుకింగ్ వైజ్ అయితే ఫస్ట్ చూడడానికి సేమ్ ఒకేలాగా ఉంటాయి. సబ్ వూఫర్లు కానీ శాటిలైట్ స్పీకర్స్ కానీ చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటాయి. బిల్ క్వాలిటీ వచ్చేటప్పటికి మీకు ఏదైతే సైడ్ కానీ టాప్లో కానీ సబ్ వూఫర్ కనిపిస్తుంది ఇదంతా వుడెన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో మీకు క్లాత్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సేమ్ డిజైన్ ఉంటుంది. ఈవెన్ మీకు పేరింగ్ బటన్ అది కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పవర్ కార్డ్ కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మన శాటిలైట్ స్పీకర్స్ విషయానికి వస్తే మీకు మొత్తం కూడా హై ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి గ్రిల్ ఉంటుంది, అది కూడా మెటల్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక కనెక్టింగ్ పోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి. అన్ని వైర్లెస్తోనే వస్తాయి. వైర్లెస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే శాటిలైట్ ఉందో వీటిలో మీరు ఒకదానికి కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, పవర్ కనెక్షన్. రెండో దానికి దాని నుంచి వైర్ కేబుల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని వీటి నుంచి సబ్ వూఫర్కి ఎలాంటి కాంటాక్ట్ అయితే ఉండదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇవన్నీ సేమ్ ఉంటే లుకింగ్ వైజ్గా సేమ్ చూడడానికి ఒకేలాగా ఉంటే మనం ఎలా గుర్తుపట్టాలంటే అసలు డిఫరెన్స్ మీకు ఎక్కడ వస్తుందంటే సౌండ్ బార్లో అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు సౌండ్ బార్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఎల్జీ S65TR, ఇంకోటి వచ్చేటప్పటికి SQ75TR అనమాట. సో రెండింటి వైజ్గా చూడడానికి మాత్రం చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 65TR యొక్క సౌండ్ బార్ ఏదైతే ఉందో ఇది కొంచెం చూడడానికి చిన్నదిగా ఉంటుంది. 75TR యొక్క సౌండ్ బార్ అయితే కొంచెం మీకు పెద్దదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ వీటిలో ఇచ్చినటువంటి పోర్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం 65TR యొక్క పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మీకు ఒక HDMI పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అది కూడా ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక ఆప్టికల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం 75TRలో కనుక చూసుకున్నట్లయితే రెండు HDMI పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక HDMI ఇన్ అయితే కనిపిస్తుంది, ఇంకోటి EARCకి అయితే సపోర్ట్ చేస్తుంది, ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకటి USB పోర్ట్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే మీకు ఆప్టికల్ పోర్ట్ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక మేజర్గా దీంట్లో వచ్చినటువంటి మెయిన్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ 65TRలో కనుక చూసుకున్నట్లయితే ఇది మీకు DTSకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ బ్లూటూత్ 5.3కి అయితే సపోర్ట్ చేస్తుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ రేర్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వైఫై సపోర్ట్తోనే వస్తూ ఉంటాయి. ఇక మనం 75TR కనుక చూసుకున్నట్లయితే 75TRలో మీకు DTS:X సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు 65TRలో DTS సపోర్ట్ ఉంటే ఇక్కడ మీకు DTS:X సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది 75TRలో. 65TRలో ఓన్లీ మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ కూడా మనకి ఈ 75TRలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక HDMI పోర్ట్
ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇవి మనకి ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఇక మనము టాప్లో కనుక చూసుకున్నట్లయితే కొన్ని బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి 65TRలో. ఆ బటన్స్ ఏంటి అని అంటే మీకు పవర్ బటన్ కానివ్వండి, లేదంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానివ్వండి, మీరు ఇన్పుట్ సోర్సెస్ చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, కొన్ని మాన్యువల్గా బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అదే మీరు 75TRలోకి వెళ్తే టచ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కంప్లీట్గా మీకు లోపల ఇంటిగ్రేటెడ్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. వైట్ కలర్లో ఒక ప్రింటింగ్, లేజర్ ప్రింటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే మీకు టచ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక 75TR అప్ సైడ్ చూసుకున్నప్పటికీ మనకి మిడిల్లో ఒక చిన్న స్పీకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే మీకు అప్ ఫైరింగ్ స్పీకర్ అనమాట. ఇందాక నేను మీకు చెప్పాను కదా 5.1 ఛానల్ 5.1.1 ఛానల్ అని చెప్పాను 75TRలో. ఆ ఏంటి ఎక్స్ట్రా 1 అంటే అది ఇదే మీకు టాప్లో వచ్చేటువంటి అప్ ఫైరింగ్ స్పీకర్ ఏదైతే ఉందో అదే మనకి ఎక్స్ట్రా 1 అయితే వస్తుంది. మిగతా అన్నింటిలో స్టాండర్డ్గా మీకు మిడ్ స్పీకర్స్ అయితే వస్తాయి కదా, కాకపోతే దీంట్లో అప్ స్పీకర్ కూడా వస్తూ ఉంటుంది. అందుకే మనకి ఒక 1 అయితే యాడ్ అయింది. దీనివల్ల ఏంటి అంటే మనకి ఏదైతే మనం డాల్బీ అట్మాస్ ఉండేటువంటి సౌండ్ ప్లే చేస్తూ ఉంటామో మన రూఫ్కి తగిలి దానివల్ల అది మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇది మనకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో అట్మాస్ పైన ఎన్ని ఎక్కువ ఉంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 95TRలో మీకు 3 ఉంటాయి. 3 సౌండ్ బార్లో ఉంటాయి. మళ్ళీ మీకు సౌండ్ రేర్ హ్యాట్లెట్ స్పీకర్స్లో కూడా ఉంటాయి అనమాట. అంటే అది మనకి ప్రైస్ 60,000 రూపాయల దగ్గర ఉంది కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి. దీంట్లో మీకు బేసిక్ లెవెల్లో ఒక మిడిల్ అప్ ఫైరింగ్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 2 సౌండ్ అవుట్పుట్స్ విషయానికి వస్తే 600 వాట్స్తోనే స్టాండర్డ్గా వస్తుంది. సౌండ్లో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే బేస్ విషయంలో మాత్రం మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఆబ్వియస్లీ మీకు 65TRతో కంపేర్ చేస్తే 75TRలో బేస్ అనేది చాలా గట్టిగా అయితే వస్తుందని చెప్పొచ్చు. అది కూడా మీకు ఆ థంపింగ్ కానీ ఆ బేస్ కానీ ఒక స్మూత్ అయితే వస్తుంది. మిగతా కంపెనీస్లో లాగా హార్డ్గా అయితే రాదు. లైక్ మీరు బోట్ కానీ లేదా జెబ్రానిక్స్ కానీ అవి చూసుకుంటే వాటిలో లాగా అంత హార్డ్గా అయితే రాదు. స్మూత్ బేస్ అయితే వస్తూ ఉంటుంది. కత్తులు, ఒరిజినల్ ఫైట్, డాటర్ ఫైట్. ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న పిల్ల మీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి. అమ్మవారేంట్రా మీరు అది కదా మొన్న ఇటు మారా చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. ఇక గేమింగ్ విషయానికి వస్తే మనం 65TRలో వచ్చేటప్పుడు మనకి స్టాండర్డ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మరి మీకు టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏముండదు. అదే మీరు 75TRలోకి వచ్చేటప్పటికి మీకు HDMI ఇక్కడ ALLM సపోర్టు 120 Hz వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ VRR సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ ALLM ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది కదా, సో ఆటో లో లేటెన్సీ మోడ్ వల్ల మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఆ సరౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు గేమింగ్ లవర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది 120 Hzతో రావడం వల్ల కూడా. ఇక సౌండ్ విషయానికి వస్తే ఏదైతే మీకు 65TR ఉందో ఇది మీకు సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, బాగానే ఉంటుంది. కాకపోతే 75TRలోకి వచ్చేటప్పటికి మీకు 3D సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మీకు AI ఇంక్లూడెడ్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా ఉన్నాయి AI వాయిస్ ప్రో లాంటివి. కాకపోతే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ విషయంలో వచ్చేటప్పటికి 75TRలో కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది మీకు 24 బిట్ సపోర్ట్ అయితే ఉంటుంది. హైరేస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే 65TRతో కంపేర్ చేస్తే 75TRలో ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు 65TRలో అయితే ఉండవు. 65TRలో ఒక బెటర్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఒక 3D సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర LG టీవీ ఉండి మీరు LG 65TR సౌండ్ బార్ కనుక తీసుకున్నట్లయితే వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే మీకు దీంట్లో వస్తుంది. లేదు ఒకవేళ మీ దగ్గర LG నుంచి QNED టీవీ ఉంది లేదా OLED టీవీ ఉంది, అప్పుడు మీరు 75TR తీసుకున్నారనుకోండి, ఇది మీకు QNED మ్యాచింగ్తో వస్తుంది, OLED కూడా మ్యాచింగ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మీకు వావ్ ఇంటర్ఫేస్, వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పాలి. అంటే మీకు ఆ కాన్ఫిగరేషన్ అయితే బాగుంటుంది LG to LG. అలాగని ఇప్పుడు మనము నార్మల్ టీవీలు వాళ్ళు తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. బికాజ్ నేనే ఎగ్జాంపుల్, ఇది మీకు ఏదైతే 75TR ఉందో నేను నార్మల్గా రివ్యూ కోసం తీసుకున్నటువంటి యూనిట్ అనమాట ఇది. అయితే నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఇది నా పర్సనల్గా నేను ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను, ఎవరికి సెల్ చేయలేదు. చాలామంది ఆల్మోస్ట్ నాకు 100 పీపుల్స్
పైగా మెసేజ్ చేసి దీన్ని సెల్ చేస్తావా అని అడిగారు. బట్ నేనైతే సెల్ చేయలేదు, బికాజ్ ఎందుకంటే నాకు నచ్చింది నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని నేను సెల్ చేయకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఏంటి అంటే నేను ఆల్రెడీ ఎల్జీ కస్టమర్ సర్వీస్తో మాట్లాడాను, కొంతమంది సోనో విజన్ అండ్ మనకి బజాజ్ ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళతో కూడా నేను మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే దీని యొక్క ప్రొడక్షన్ ఉందో 75 TR యొక్క ప్రొడక్షన్ దాదాపుగా ఆపేశారనమాట. సో దానివల్ల మీకు ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటుంది, అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. మీరు ఒకవేళ ఎల్జీ సైట్లోకి వెళ్ళి దీన్ని పర్చేస్ చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి 44,000-46,000 రూపీస్ వరకు అయితే వస్తుంది. అదే మీరు బయట చూసినప్పటికీ ప్రైస్ కూడా మీకు అంతే కనిపిస్తుంది. అందుకే మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఒకవేళ అవైలబుల్ ఉందనుకుంటే మాత్రం మీరు తీసేసుకోండి. నేను కొందామని ట్రై చేసినప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ నాకు ఇదైతే దొరకలేదనమాట. సో ఫైనల్ నేను ఒక 27,000 రూపీస్కి సెల్లో అయితే పర్చేస్ చేస్తాను. ఫస్ట్ సెల్లో ఫస్ట్ 5 మినిట్స్లోనే పర్చేస్ చేస్తాను, నాకు 27,000కి అయితే వచ్చింది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం అమెజాన్లో 32,000 రూపాయల వరకు ఉంది. అదే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే 32,000 వరకు ఉన్నప్పటికీ 29,000 రూపాయలకి కార్డ్ ఆఫర్తో అయితే వస్తుంది. ఇక కార్డ్ ఆఫర్స్ విషయానికి వస్తే ఇది మీకు HDFC క్రెడిట్ కార్డ్ కానీ, SBI క్రెడిట్ కార్డ్ కానీ, లేదంటే మీకు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఇవి ఎప్పుడు మారుతూ ఉంటాయి, చూసుకొని పర్చేస్ చేయండి ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం. ఇక అన్ని బాగానే ఉన్నాయి, దీంట్లో మీకు ఏం కాన్స్ కనిపించలేదా అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కాన్స్ అయితే ఒక కాన్స్ నాకు కనిపించింది గట్టిగానే. ఏంటి అని అంటే ఏదైతే మీకు ఫ్రంట్ డిస్ప్లే వస్తుంది కదా, సో అన్ని సౌండ్ బార్లకి, సో బట్ దీంట్లో మీకు ఆ డిస్ప్లే అయితే ఉండదు. మరి ఎట్లా అంటే ఒక చిన్న లైట్ అయితే వస్తూ ఉంటుంది, ఇండికేటర్ లైట్. సో అదొక్కటి తప్ప మనకి డిస్ప్లే అయితే ఏమి ఉండదు. మరి ఆ లైట్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే మనం కనెక్ట్ చేసిన వెంటనే, పవర్ ఆన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. 1 నుంచి 33 వరకు మీరు వాల్యూమ్ వెళ్ళినప్పుడు మీకు గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. 33 నుంచి మీరు 66 వాల్యూమ్ వరకు పెట్టినప్పుడు మీకు ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. 66 నుంచి 100 వరకు వెళ్తున్నప్పుడు మీకు రెడ్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పర్టికులర్గా నేను 50లో ఉన్నారా, 51లో ఉన్నారా, 52లో ఉన్నారా, 53లో ఉన్నారా, అట్లా మీరు పర్టికులర్గా ఎంతలో ఉన్నారనే పర్సంటేజ్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మాత్రం మీకు అవ్వదు. మరి దాన్ని కరెక్ట్గా మనం చూడలేమా ఇంటెన్సిటీ అని అంటే మాత్రం చూసుకోవచ్చు. కాకపోతే మీరు త్రూ ద రిమోట్ కానీ ఇక్కడ కానీ డిస్ప్లేలో కానీ మీరు చూడలేరు. మరి ఎలా చూడాలి అంటే ఎల్జీ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో రెండింటికి కూడా ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ఉంది. ఆ ఎల్జీ థింక్యూ యాప్ మీరు కనెక్ట్ చేసినట్లయితే మీరు సబ్ వూఫర్ కనెక్ట్ చేస్తారా లేదా, శాటిలైట్ స్పీకర్స్ కనెక్ట్ అయి ఉన్నాయా లేదా, సౌండ్ బార్ కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అనేది ఎవ్రీథింగ్ మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మీకు అక్కడ కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, మీరు మోడ్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు ఏఐ వాయిస్ ప్రో మోడ్ కానివ్వండి, ఏఐ సౌండ్ ప్రో కానివ్వండి, క్లియర్ వాయిస్ ప్రో కానివ్వండి, మ్యూజిక్ మోడ్ కానివ్వండి, సినిమా మోడ్ కానివ్వండి, గేమ్ మోడ్ కానివ్వండి, బేస్ బ్లాస్ట్ ప్లస్ కానీ, సో ఇట్లా మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. రెండిట్లో కూడా మీకు సేమ్ మోడ్స్ అయితే ఉంటాయి. మీరు ఈ మోడ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ట్రిబుల్స్ కానీ, వోకల్స్ కానీ, బేస్ కానీ, రేర్ శాటిలైట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లుగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు కొంతమందికి బేస్ ఎక్కువ కావాలి, కొంతమందికి వోకల్స్ ఎక్కువ కావాలి. సో ఇట్లా దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దానివల్ల మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు నైట్ ఏమన్నా దాన్ని ఇంటెన్సిటీ లో చేయాలి అని అనుకుంటే మాత్రం సో దానిలో కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాక మీకు ఏదైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. దాని నుంచి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్. సో ఇవన్నీ కూడా మీకు యాప్ త్రూ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏవైతే రిమోట్లు కనిపిస్తున్నాయో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదే రిమోట్లో మనం ఇంతకుముందు 95 TRలో చూసాము, 60,000 రూపాయలు 95 TR, దాంట్లో కూడా ఇదే రిమోట్ ఉంది. అండ్ దానికి ముందు S770 చేసాము ఎల్జీ నుంచి, దాంట్లో కూడా మీకు ఇదే రిమోట్ అయితే కనిపిస్తుంది. 65 TR రిమోట్ ఇది కూడా మీకు అలాగే ఉంటుంది. ఇది 75 TR రిమోట్, రెండు కూడా మీకు సేమ్ విధంగా ఉంటాయి. మీరు లో బడ్జెట్లో తీసుకున్నా, హై బడ్జెట్లో తీసుకున్నా మీకు ఇదే రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు, సేమ్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ చెప్పాలంటే మీరు 65 రిమోట్ వచ్చేటప్పటికి 75 TR కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కంపాటబిలిటీ అయితే ఉంది రెండింటికి కూడా. అండ్ వీటి యొక్క బటన్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేటప్పటికి మనకి పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానివ్వండి. అలాగే మీరు ఒకవేళ ఇన్పుట్ సోర్సెస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదా మీరు మ్యూట్ చేసుకోవాలనుకుంటున్నా కానీ, లేదంటే మీరు వేరే మోడ్స్కి ఏమైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా షిఫ్ట్ అవ్వచ్చు. కాకపోతే డెడికేటెడ్గా మోడ్స్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ బటన్స్ అయితే లేవు. మీరు ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మీకు వాయిస్ రూపంలో లౌడ్గా వినిపిస్తూ ఉంటుంది. సో ఇవైతే మీకు ఉన్నాయి. పాస్ త్రూ మీరు ఏమన్నా సెట్ చేసుకోవాలంటే సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి మీకు ఓవరాల్గా రిమోట్లో కనిపిస్తున్నటువంటి ఆప్షన్స్ కానీ, అండ్ చూడడానికి లుకింగ్ వైజ్గా మాత్రం సేమ్ ఒకేలాగైతే కనిపిస్తూ ఉంటాయి. గైస్ ఇక ఫైనల్గా వీటి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సౌండ్ ఎక్స్పీరియన్స్ అంటే మాత్రం సింపుల్గా చెప్పేస్తాను చూడండి. మీకు డీసెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే నేను డైలీ యూజ్ చేస్తా, అంటే రోజు నేను సాంగ్స్ వింటాను, రోజు OTT మూవీస్ చూస్తాను, అండ్ రోజు నా డైలీ లైఫ్లో ఉండేటువంటి సీరియల్స్ కానీ, న్యూస్ కానీ ఇవన్నీ నేను కూడా పెడుతూ ఉంటాను. కాకపోతే నాకు సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక మంచి సౌండ్ బార్ డైలీ లైఫ్లో కావాలి అని అనుకుంటే, అది కూడా కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మీరు 65 TRకి వెళ్ళిపోవచ్చు. కానీ
నాకు ఒక మంచి బేస్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ బేస్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా మంచిగా ఉండాలి, ఎక్కువ టైం వినేలాగైతే ఉండాలి, అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉండాలి, అండ్ డాల్బీ విజన్ ఉండాలి, డిటిఎస్ ఉండాలి, మంచి కంపెనీ నుంచి రావాలి అని అనుకుంటే మాత్రం మీరు అప్పుడు 75 TRకి అయితే వెళ్ళండి. మీరు ఒకవేళ ఇంకా గేమింగ్ కూడా ఆడతాను అనుకుంటే మీకు 120 Hz వరకు LLM సపోర్ట్, VRR సపోర్ట్ కూడా ఉంది. సో మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది 75 TR అనేది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు ఆబ్వియస్లీ 75 TR అనేది బెటర్ చాయిస్ అవుతుంది. మరి 20,000 రూపీస్ నుంచి ఇంకో 10,000 రూపాయలు వేసుకుని 75 TR తీసుకోవడం బెటర్ అంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోమని చెప్తాను. సో నో డౌట్ దాంట్లో మాత్రం మీకు 65 TR కంటే 75 TR అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. 30,000 రూపాయల బడ్జెట్లో మీకు 600 వాట్స్ కంటే కూడా 1000 వాట్స్ వచ్చేటువంటి సౌండ్ బార్స్ కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ మీకు బోట్ జెబ్రానిక్స్ నుంచి కూడా చాలా సౌండ్ బార్స్ అయితే ఉన్నప్పటికీ కూడా, బట్ అవన్నీ మీరు ఎక్కువ కాలం వినడానికి మీకు అంత సరిగా అయితే ఉండవు. వీటిలో వచ్చేటప్పుడు మీకు ఒక స్మూత్నెస్ అయితే ఉంటుంది, దానివల్ల వినడానికి ఎక్కువసేపు మీరు ఆసక్తి చూపిస్తారనమాట. ఇంకొంచెంసేపు మూవీ చూసినా సరే మనకి తలనొప్పి రావడం అట్లాంటివి ఏమి ఉండదు. మీరు ఎక్కువసేపు చూడడానికి మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. లేదు నాకు హై బేస్ కావాలి, బడ్జెట్ కూడా తక్కువలో కావాలనుకుంటే మోటరోలా నుంచి యాంఫీ వైబ్ X అయితే ఉంటుంది. మీరు ఆ సౌండ్ వరకు అయితే వెళ్ళొచ్చు. అది కూడా రివ్యూ మన ఛానల్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. అది మీకు 15,000-16,000 రూపాయలకి అయితే దొరుకుతూ ఉంటుంది. అలాగే మీకు బోట్ నుంచి 7050 DA అయితే దొరుకుతూ ఉంటుంది, D కాదు DA దొరుకుతూ ఉంటుంది. మీరు దాన్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీకు మోటరోలా యాంఫీ వైబ్లో వచ్చేటప్పటికి డ్యూయల్ సబ్ వూఫర్ అయితే వస్తుంది, మరి హెవీ బేస్ అయితే ఉంటుంది. కాకపోతే బోట్లో వచ్చేటప్పుడు మీకు సింగిల్ సబ్ వూఫర్ అయితే వస్తుంది. చెప్పాలంటే ఈ రెండు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అనే చెప్పాలి. కాకపోతే సబ్ వూఫర్ మిషన్లో మీకు బోట్లో ఒకటి వస్తే మీకు మోటరోలా వచ్చేటప్పటికి రెండు అయితే వస్తూ ఉంటాయి. సో ఇది గైస్ వీడియో. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేయాలంటే అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే మీకు ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతుంటుంది, లేదా పక్కన వ్యూ ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. నేను దాని మీద క్లిక్ చేసినా సరే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి సజెషన్ కావాలన్నా ఇస్తాను. మీరు ఒక టీవీ కొనాలనుకున్నా, వాషింగ్ మిషన్ కొనాలనుకున్నా, లేదా రిఫ్రిజిరేటర్ కొనాలనుకున్నా, ఏసీ కొనాలనుకున్నా, ఏవైనా సరే. ఇంకా మీకు ఒకవేళ బెస్ట్ సజెషన్స్ ఏసీస్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానివ్వండి, ఇట్లా కూలర్ కానివ్వండి, అండ్ సౌండ్ బార్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, అవి ఏవైనా సరే బెస్ట్ సజెషన్స్ కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.